మీరు చూస్తుంది KB9 న్యూస్. ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం. వార్డు సమస్యలపై జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ కార్పొరేటర్ గల్లా చిన్న గలం. వివరాల్లోకి వెళ్తే, జరిగిన కౌన్సిలింగ్ సమావేశంలో స్టాండింగ్ కమిటీ మెంబర్ కార్పొరేటర్ గల్లా చిన్న తమ వార్డు సమస్యలను ఉద్దేశించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి దీపాలు సరిగ్గా వెలగకపోవడం, డ్రైనేజ్ సమస్యలు, రోడ్లు పాడైపోవడం, అంగన్వాడీ సెంటర్లలో లోపాలు వంటి సమస్యలను ప్రస్తావించారు. రాత్రిపూట వీధి దీపాలు పనిచేయకపోవడం వల్ల ప్రజలు రోడ్లపై నడవడం భయాందోళనలతో మారిందని కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీపాలను సక్రమంగా పనిచేయడానికి తగు చర్యలు తీసుకోవాలని గలమెత్తారు. డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ చెత్తతో నిండిపోవడం, నీరు నిల్వ ఉండడం వంటి సమస్యలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. రోడ్డు పాడుపడి గుంతలు ఏర్పడి వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఇప్పటికైనా ఈ సమస్యపై దృష్టి సీసీ రోడ్లు, మెట్లు పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని అన్నారు. ఇంకా వార్డులో కొత్త అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత మంచి సేవలు అందుతాయని పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభా మరియు చిన్నారుల సంఖ్య దృష్ట్యా కొత్త సెంటర్లు అత్యవసరమని అన్నారు. దీనిపై అధికారులు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరిన్ని విషయాలు KB9 న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు. కోల్పిల్లి గారు, గౌరవ మేయర్ గారికి, గౌరవ కమిషనర్ గారికి, కార్పొరేటర్లందరికీ, అధికారులకి నమస్కారం. మాది వెస్ట్ నియోజకవర్గం చెందిన 63వ వార్డు నాది. ఈ వార్డు మొత్తం అంతా కూడా కొండవారి ప్రాంతమే. ఎదర రోడ్డు ఉంటుంది, పైనంతా కొండ ఉంటుంది, ఇంకెదర ఏమి ఇల్లు ఉండవు, రోడ్డు మాత్రమే ఉంటుంది. ఈ రోడ్డు ద్వారా ఒక 63వ వార్డు ప్రజలే కాకుండా 64కు చెందిన యారాడ కూడా ఇదే రోడ్డు మీద నుంచి ప్రయాణం చేస్తుంటారు. అలాగే 62కు సంబంధించింది కూడా ఇదే రోడ్డు మీద ప్రజలందరూ కూడా నిత్యంగా ఇది ప్రధాన రహదారి వల్ల ఈ రూట్ అంతా అందరూ కూడా వెళ్తూ ఉంటారు. కానీ చాలా మంది ఈ లైట్స్ గురించి మాట్లాడారు, ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదని గౌరవ మేయర్ గారు చెప్పారు. కాబట్టి నేను కూడా తలుచుకోలేదు అనుకున్నాను. కానీ నిన్న పేపర్లో 63వ వార్డు అంధకారం అని చెప్పేసి, కార్పొరేటర్ నిర్లక్ష్యం అని చెప్పేసి పేపర్లో రావడం జరిగింది. ఈ యారాడికి వెళ్ళే పోలీస్ స్టేషన్ నుంచి యారాడికి వెళ్ళడానికి సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 3 కిలోమీటర్ల దూరంలో 3 నెలల నుంచి అక్కడ మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా పోయే. మేము అక్కడున్న ఏఈ గారికి, డిఈ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ నిన్న పేపర్లో వచ్చేంత వరకు కూడా మరి ఎవరు పట్టించుకోలేదు. అంతేకాకుండా యారాడికి నిత్యం టూరిస్ట్ ప్లేస్ వల్ల ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్తూ అక్కడ ఎంజాయ్ చేస్తూ మిడ్-నైట్ 7, 8 సాయంత్రం టైం రావడం జరుగుతుంది. అక్కడ కొంత ఆల్కహాల్ అవి తీసుకోవడం వల్ల కొంతమంది యాక్సిడెంట్ గురవుతున్నారు, ఈ లైట్స్ అవి లేకపోవడం వల్ల. అది కాకుండా మా ఏరియాలో ఎక్కువ గంజాయి ఈ యొక్క సపోర్ట్ అవుతుంది లైట్లు లేకపోవడం వల్ల. ప్రతి ఒక్కరు కూడా అక్కడ చీకటిగా ఉందని చెప్పి చుట్టుపక్కల కొంతమంది ఆ ప్రాంతంలో గంజా ఎక్కువ తీసుకొని కొట్టుకోవడము, దాంతో పాటు చాలా మంది 2-3 ఈ 3 నెలల్లో మటలు కూడా చేసుకోవడం జరిగింది. ఏఈ గారికి, డిఈ గారికి మనం చెప్పినా పట్టించుకోలేదు. కానీ మల్కాపురం నుండి సిండియా వరకు కొత్త మధ్యలోనే ఒక కొత్త లైట్స్ వేశారు. నేను 3 నెలల నుంచి చెప్పినప్పుడు అది పట్టించుకోకపోవడమే కాకుండా 10 రోజుల్లోనే ఆ ప్రాంతానికి లైట్లు వేసి నిన్న ఓపెన్ చేయడం జరిగింది. 10 రోజుల్లో అది వేయగలిగినప్పుడు 3 నెలల్లో ఇది కంప్లైంట్ ఇచ్చినప్పుడు దీన్ని ఎందుకు వేయలేకపోయారనేది మేము మీ ద్వారా ఏఈ గారిని, డిఈ గారిని అడగడం జరుగుతుంది. ఏఈ గారు
మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. ఆయన కేవలం ఒక ఆఫీస్ సీటుకే పరిమితం అవుతున్నారు. ఫోన్లకి సమాధానం చెప్పరు. కేవలం వర్క్ ఇన్స్పెక్టర్ల మీదే ఈ 7 వార్డుల్లోని పనులు అయితే చేస్తున్నారు. దయచేసి అధికారులు కూడా కొండ మీదకి వచ్చి అవన్నీ కూడా చూస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా ద్వారా మనం వీళ్ళకి అర్జెంట్ గా పని చేయగలం అని ఒక ఆలోచన కలుగుతుంది. వర్క్ ఇన్స్పెక్టర్ మీద బేస్ అయ్యి వీళ్ళు ఎప్పుడో ఒకసారి మన ఫోన్లకి స్పందించినా కూడా దాన్ని పట్టించుకోలేని పరిస్థితి అయితే అంతా ఉంది. అంతేకాకుండా అదే రూట్ లో ప్రతి బుధవారం సంత జరుగుతుంది. ఆ సంతలో సుమారు 10,000 జనం పాల్గొంటారు. ఎందుకంటే నేవల్ బేస్ నుంచి వచ్చిన నేవీ గాని, అదే నౌషాబాద్ కి సంబంధించిన గాని, మిగతా ఈ 3 వాటికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా అక్కడే సంత జరుగుతుంది. దయచేసి ఈ యొక్క లైట్లు అతి త్వరలో, ఎందుకంటే మనం చెప్పి 3 నెలలు అయింది కానీ ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఏఈ గారిని, డిఈ గారిని పిలిపించి ఒక కార్పొరేటర్ ఫోన్ చేసినా వాళ్ళు స్పందించకపోతే మరి ఇంకెంత పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయాలో చెబితే వాళ్ళ చేత చెప్పించి వాళ్ళ బతిమాలుకొని ఈ డిఈకి, ఏఈకి వాళ్ళ చేత ఫోన్ చేయించుకొని నా పని చేయించుకోగలనని మీ ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి డిఈ బాబురావు గారి మీద ఒకసారి మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అదే విధంగా శానిటరీ సంబంధించి అందరూ చెప్పినట్టుగా వర్కర్స్ చాలా తక్కువ ఉన్నారు. నా ఏరియా, నా వార్డు చిన్నదైనా అంతా కొండ. 3 సచివాలయాలు ఉన్నాయి కానీ ఒక్కొక్క సచివాలయానికి 8 మెంబర్స్ ఉండాలి. కానీ నా సచివాలయానికి సంబంధించి 4 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సో నాకు ఇంకొక 14 మంది అవసరము. వాళ్ళకి పని చేయడానికి కూడా మనం సరైన పనిముట్లు కూడా ఇవ్వలేకపోతున్నాము. వాళ్ళకి కావలసిన పార్లు గాని, చీపుర్లు గాని, అలాగే నా వార్డు కొండ మీద కాబట్టి ఎక్కడికక్కడ డంప్ చేయడానికి 60 లీటర్స్ డస్ట్బిన్స్ కూడా అరేంజ్ చేయమని మీ ద్వారా తెలియజేస్తున్నాము. మరి కార్మికులకు ప్రతి సంవత్సరము ఈ కొబ్బరి నూనె గాని, అలాగే సబ్బులు, చెప్పులు ఇచ్చేవారు. కానీ గత 2 సంవత్సరాల నుంచి ఆ కార్మికులకి ఏమీ అయితే ఇవ్వట్లేదు. దయచేసి మీ ద్వారా వాళ్ళకి అవన్నీ వచ్చేలాగా చూస్తారని మనం చేసుకుంటున్నాము. అదే విధంగా మొన్న కురిసిన వర్షాలకి ఈ కొండ మీద ఉన్న చాలా రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. ఇల్లులు కూడా పడిపోయిన పరిస్థితి అయితే కొన్ని వచ్చాయి. కానీ అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ గారిని పిలిచి వాళ్ళు కూడా వచ్చి చెక్ చేశారు. వీటికి చాలా రిటర్నింగ్ వాల్స్ అవసరము. ఇవి కూడా గౌరవ కమిషనర్